కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి మరోసారి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పోటీ చేస్తారని దాదాపుగా ఖరారైంది. సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయి ప్రచారంలో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నారు బండి సంజయ్. నియోజకవర్గంలో బండికి అనుకూలించే అంశాలేంటి? గత ఎన్నికల్లో బండి సంజయ్ గెలుపుకు కారణాలేంటి? ఇటీవల హైదరాబాద్కి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో సిట్టింగ్ ఎంపీల విషయంలో ఎలాంటి అయోమయం లేకుండా స్పష్టత వచ్చింది. దీంతో ముందుగానే వాల్ రైటింగ్ మొదలుపెట్టారు కొందరు బీజేపీ ఎంపీలు. అంతేకాకుండా ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంపై భారతీయ జనతా పార్టీ మరింత ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ స్థానం కావడంతో బండి సంజయ్ కుమార్ను మరోసారి బరిలోకి దింపేందుకు సిద్ధమవుతుంది. బీజేపీ ముఖ్య నేత అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు సంజయ్. ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. అయితే అమిత్ షా హైదరాబాద్ పర్యటన కంటే ముందు ముగ్గురు సీనియర్ నేతలు టికెట్ కోసం ప్రయత్నం చేశారు. సిట్టింగులకే మళ్లీ అవకాశం అంటూ షా ప్రకటించడంతో అయోమయానికి తెరపడింది. నిత్యం కరీంనగర్లోనే ఉంటూ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు బండి సంజయ్. కరీంనగర్ నియోజకవర్గంపై బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ సైతం ప్రత్యేక దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ నుంచి మరోసారి వినోద్ కుమార్ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా క్లారిటీ రాలేదు. సంక్రాంతి తర్వాత హస్తం పార్టీ అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీని బీజేపీ ఎదుర్కొంది. అయితే బోయినపల్లి వినోద్ కుమార్ అన్న కుమార్తెకు విద్యుత్ విభాగంలో అక్రమంగా ఏఈ పదవి వచ్చిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనకు సైతం అవినీతి మరకలు అంటుకున్నాయి. ఇన్ని రోజులు వినోద్ కుమార్ సచ్చిలుడుగా పేరు ఉన్న తాజా ఆరోపణలతో ఆయనకు నెగిటివ్ ఇమేజ్ వచ్చింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 సెగ్మెంట్లు ఉంటే 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఓటు శాతం భారీగా పెరిగింది. అంతేకాకుండా ప్రధాని మోదీ హవాతో పాటు బండి సంజయ్ దూకుడు కలిసి వస్తుందని భావిస్తోంది కాషాయ దళం. ఈసారి ఎలాంటి పొరపాటు చేయకుండా గట్టిగా పనిచేయాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. గత ఎన్నికల్లో బలమైన బీఆర్ఎస్ అభ్యర్థిని బీజేపీ ఓడగొట్టింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం బీజేపీకి బలం పెరిగిందని బండి సంజయ్ భావిస్తున్నారు. కేసీఆర్ కుమారుడి నియోజకవర్గమైన సిరిసిల్ల సైతం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గమే. గత ఎన్నికల్లో సిరిసిల్లాలో బండి సంజయ్కి కేవలం 5,000 ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయి. హుజూరాబాద్, సిరిసిల్ల మినహా మిగతా 5 నియోజకవర్గాలలో బండి సంజయ్కి స్పష్టమైన మెజారిటీ లభించింది. అయితే నాటి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉండడం సైతం బండి సంజయ్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి బండి చేసిన కృషి సైతం రాబోయే ఎన్నికల్లో ఆయనకు కలిసి వచ్చే అంశంగా మారింది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం బండి సంజయ్ హిందుత్వ ఎజెండా. హిందువుల కోసం బండి సంజయ్ చేసిన పోరాటం హైందవ సమాజం మర్చిపోదు. తెలంగాణలో బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర చార్మినార్ నుంచి ప్రారంభించి అప్పట్లో సంచలనం సృష్టించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయేందుకు ముస్లింలే కారణమంటూ చేసిన వ్యాఖ్యలు, బండి సంజయ్ హిందుత్వ, అయోధ్య రామ మందిర నిర్మాణం, బీజేపీని తెలంగాణలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడన్న కారణాలతో మరోసారి కూడా బండి సంజయే కరీంనగర్ పార్లమెంటుకు గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.